ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ ఫ్రై చేసే విధానం చూపిస్తా. ఇది మొత్తం ఇలా పొట్టు తీసి దీనికి చాకుతో ఇట్లా కాట్లు పెట్టుకున్నాను నేను. ఇది వేయించుతాను. వేయించి దీంట్లో ఒక మసాలా వేస్తాను, అది చూపిస్తాను. ఫస్ట్ ఈ మూగుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేస్తాను. కొంచెం ఎక్కువే వేయాలి ఆయిల్. ఇది వేయించాలి కదా, వేయించిన తర్వాత మళ్ళీ వేయించే ప్రాసెస్ ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుంటాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు ఇందులో వేసి వేయించుతాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఎక్కువ సెగబెడితే లోపల ఉడకదు, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. వేగిన తర్వాత దాన్ని ఇట్లా తిప్పుతూ ఉండాలి, కిందకి పైకి. కొంచెం ఇట్లా వేగుతూ ఉంటాయి. రివర్స్లో తిప్పి ఇట్లా వేగుతూ ఉంటాయి. కొంచెం వేగనిచ్చి తిప్పుకుంటూ ఉండాలి మనం. అప్పుడు సమానంగా వేగుతాయి అన్నమాట. కింద పైన అంతా మంచిగా వేగుతుంది. తర్వాత ఇప్పుడు దీనిలోకి మసాలా ఇది లోపల పెట్టేది, స్టఫింగ్ చేసేది ప్రిపేర్ చేస్తాను, అది చూపిస్తాను. వేసే మసాలాస్ తయారు చేస్తున్నాను. ఒక 3 స్పూన్లు పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి వేయవలసినవి అన్నీ ఏమేమి నూరుతున్నానో మీకు చూపిస్తాను. 1 స్పూన్ నూనెలు, 1 స్పూనున్నర కారం, ఇందులో వెల్లుల్లిపాయలు ఒక 10 రెబ్బలు, ఇది జీలకర్ర, మీ టేస్ట్కి తగినంత సాల్ట్, మీరు ఎలా తింటే అలా. ఇది పుట్నాల పౌడరును నేను కొబ్బరి పొడి చేసుకుని ఆల్రెడీ పెట్టుకుంటా ఇంట్లో. ఇది ఒక 3 స్పూన్లు తీసుకున్నా. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాయి. రోట్లో దంచుకుంటా నేనైతే, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. రోట్లో దంచుకుంటాను. మిక్సీలో వేయచ్చు కానీ మిక్సీలో అంత టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ వేసి దంచి మీకు పౌడర్ చూపిస్తాను. ఎలా స్టఫింగ్ చేయాలో. పల్లీలు ఫస్ట్ వేసి ఇలా దంచుకోవాలి. దంచుకున్నాక అందులో జీలకర్ర కూడా వేయాలి. సాల్ట్ వేసాను. ఇందులో వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు వేసి దంచిన తర్వాత ఇది పైన ఇలా ఉంటుంది మసాలా. మొత్తం అంతా దంచుకున్న తర్వాత ఈ కారాన్ని మనం కాకరకాయలో పెట్టే ముందు ఇది ఉప్పు సరిపోయిందా లేదా అని మనకి ఎట్లా అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. ఈ పౌడర్ని కొంచెం చూసి ఇట్లా దీన్ని ఇలా నోట్లో వేసుకుని చూస్తే మీకు టేస్ట్ ఉప్పు సరిపోయిందా లేదా తెలిసిపోతుంది. దీంట్లో కరెక్ట్గా వేసుకున్నామంటే సాల్ట్ ఇక దానిలో వేయక్కర్లేదు. ఇక దీంట్లోనూ సరిపోయిద్ది. ఇది ఉప్పు చూస్తే చాలు. ఇలా రెడ్ కలర్లో వేగాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేపాలి. ఇలా రివర్స్ చేసుకుంటూ తిప్పాలి. కాకరకాయ ముక్కలు ఈ గోల్డెన్ కలర్లో ఇట్లా వేగాలి.
ఏగితేనే పూర్తిగా లోపల కూడా ఉడుకుద్ది అనమాట. లేకపోతే ఏగలేదనుకో చేదు వస్తుంది. మీకు ఎంత ఇచ్చేసినా కానీ, ఎంత అన్నీ పెట్టి ఇంత చేసాము చేదు ఉంది అంటారు. కానీ కాకరకాయ ఏగటంలోనే ఉంది చేదు పోవాలంటే. సరిగ్గా ఏగలేదంటే మాత్రం మీరు ఎంత చేసినా కూడా వేస్టే, కాకరకాయ చేదు వస్తుంది. ఇలా చేసి ఇలా వేపామంటే కాకరకాయ చేదు రాదు. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసేస్తున్నా. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నా. ఇది కొంచెం 5 minutes చల్లారాక ఇది నూరుకున్న మసాలా ఉంది కదా, ఇదంతా దీంట్లో పెడతాను అన్నమాట. మీకు చూపిస్తాను. కొంచెం చెయ్యి కాలుతుంది. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి. ఒక 5 minutes అయితే చల్లారినాయి అన్నమాట. ఇందులో ఇప్పుడు ఇది నూరుకున్న పౌడర్ ఇది ఉంది కదా, ఇదంతా ఇందులో స్టఫ్ చేస్తాను అన్నమాట. చల్లారినాయి కదా, వీటిలో స్టఫ్ చేస్తాను. ఈ విధంగా పెట్టాలి. ఉడికిపోయింది. ఇట్లా మంచిగా ఏగిందంటే చేదు రాదు మీకు. ఇట్లానే ఇట్లా కొంచెం దగ్గరికి మసాలా ఇందులో పెట్టినాక ఇలా ఇట్లా వత్తాలి. మళ్ళీ వేయించాలి కదా ఇడిలిపోకుండా. చేయాలి. ఈ పోపు దినుసులు ఇవన్నీ వేయాలి. ఇవి వేసేవి మీకు చూపిస్తాను. జీలకర్ర 1 స్పూను, ఆవాలు, పచ్చెనగపప్పు, ఇది మినపప్పు, అన్నీ కలిపి మిక్సీ ఉంటాయి మా ఇంట్లో. ఈ 1 స్పూన్ తీసుకున్నా. 4 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి తీసుకున్నా. 2 కరివేపాకు రెమ్మలు. ఇవన్నీ తాలింపు చేయాలి. ఇప్పుడు ఈ కాకరకాయలు వేయించిన ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇందులోనే పోపు చేస్తాను. ఇప్పుడు వేగింది కరెక్ట్గా. కాకరకాయలు ఒక్కొక్కటి ఇలా తీసి పెట్టాలి. ఇలా వేసిన తర్వాత ఈ ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం వీటిలో మనం కారం స్టఫింగ్ వేసాం కదా, దానిలో అలా అంటే కాకరకాయలోకి కొంచెం ఆయిల్ వెళ్ళి దాంట్లో గట్టిగా గడ్డగట్టినట్టు కూర్చుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఇలాగే చేస్తాను. ఇది కాకరకాయలో ఈ మసాలా పెట్టాం కదా, ఇది బాగా ఇట్లా రివర్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా ఎక్కువ కదిపేస్తే దానిలో ఉన్న మసాలా బయటకు వచ్చేస్తుంది. మొత్తం తాలింపే మాడిపోతుంది. ఇలా లైట్గా అనాలి. రివర్స్ నిదానంగా చేసుకోవాలి. ఇలా ఆ మసాలా ఒక ఆయిల్ కూడా వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇక అయిపోయింది.
సర్వ్ చేసేసుకుంటున్నా ఈ ప్లేట్లోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ కర్రీ మీరు కూడా చేసుకోండి. ఇవి కాకరకాయ కూర ఫైనల్ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఎలా ఉందో చేసుకోండి, నాకు కామెంట్ చేయండి బాగుందా లేదా అనేది. సేమ్ యాజ్ టీచ్ అయితే మీకు చేదనేది ఉండదు, చాలా బాగుంటుంది టేస్టీగా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.